welcome back to my channel. After 13 days gap, I have returned with another video. ఈ 13 days కాస్త బిజీగా ఉండి ఏ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను గైస్. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం గైస్. మనకైతే సండే రోజు గద్వాల్ పూర్ణం ఫెస్టివ్ వచ్చింది కదా. సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివ్ కి గద్వాల్కి వెళ్ళి అమ్మని దర్శించుకొని అక్కడ భోజనం చేసుకొని వస్తాం. సో అలా మేమైతే 9:50కి బస్ ఎక్కాం గైస్. 9:50 to 11 1 hour కల్లా మనం అక్కడికి రీచ్ అవుతాం. సో ఇది ఫస్ట్ వీక్ ఫస్ట్ ట్యూస్డే కాబట్టి అమ్మకి చాలా గ్రాండ్ గా చేస్తారు అక్కడ. అంటే ఆల్మోస్ట్ గా ఎవ్రీ మంత్ ఎవ్రీ ట్యూస్డే అనేది చాలా చేస్తారు. బట్ ఇది గద్వాల్ పూర్ణంలో ఫస్ట్ వీక్ ఫస్ట్ ట్యూస్డే కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తారు అక్కడ. సో అలా మేము కూడా ఫస్ట్ వీక్ ఫస్ట్ ట్యూస్డేనే వచ్చేసాం గైస్. నేను ఆల్మోస్ట్ 2 years అయింది ఇక్కడికి రాక. ఎవ్రీ ఇయర్ నేను రావాలని ఎంత కోరుకున్నానో అంత రాలేకపోయాను. సో ఈ ఇయర్ ఎట్లయినా రావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇంకా అమ్మవి వస్తువులు కొనుక్కొని మా లగేజ్ కూడా ఒక షాప్ లో పెట్టేసుకొని వెళ్ళాం గైస్. చూడండి గైస్, ఎంత మంది చేస్తున్నారు, ఎంత మంది ఇక్కడ రష్ ఉన్నారు. ఇంతమందిలో మనం అమ్మని దర్శించుకోవాలంటే చాలా టైం పడుతుంది గైస్. మనం ఎప్పుడైనా అమ్మని దర్శించుకోవాలి అంటే ఫ్రైడే రోజు వస్తేనే బాగుంటుంది గైస్. అమ్మని మంచిగా దర్శించుకోవచ్చు, అమ్మని మంచిగా చూసుకొని కూడా వెళ్ళచ్చు. ఆ రోజు మనము చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. మేము అమ్మని దర్శించుకొని ఇంకా ఆల్మోస్ట్ 1 hour పట్టింది గైస్. ఇంకా అమ్మని దర్శించుకొని మంచిగా బయటకు వచ్చాము. ఇంకా టెంకాయ కొట్టేసుకొని పరశురామ స్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా రష్ ఉండడంతో అక్కడ కూడా చాలా లేట్ అయింది గైస్. అసలు ఆల్మోస్ట్ ఆల్ అక్కడ కూడా మాకు 1 hour దాకా పట్టింది స్వామిని దర్శించుకొని. ఇంకా స్వామిని దర్శించుకొని అక్కడ కూడా టెంకాయ సమర్పించి వచ్చాము. ఇక్కడైతే ఏరులో వాటర్ చాలా ఫుల్ ఉంది గాయస్. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కేర్ఫుల్ గా ఉండండి వాటర్ దగ్గర. సో మేమైతే ఇక్కడ కాల్చిన కూర ట్రై చేసాం గాయస్. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్పైసీగా. నాకు ఈ హోటల్ దగ్గర 3 పిల్లలు పరిచయం అయ్యారు గాయస్. చాలా ఫన్నీగా బాగా మాట్లాడారు నాతో. ఇంకా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి మేము కూడా ఇంటికి రిటర్న్ అయ్యాం గాయస్. ఇక్కడంతా చాలా రష్ ఉంది, అసలు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది గాయస్. ఇక్కడ మాకు ఇక్కడ బస్సెస్ అనేవి ఆపారు అనేది మాకు తెలియదు. సో మేము ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఒక 40 minutes దాకా వెయిట్ చేసాం మేము, బస్సెస్ వస్తాయి అన్నట్టు. ఇంకా అక్కడ వేరే వాళ్ళు అక్కడ అడిగితే ఇక్కడ బస్ అనేది ఆపారు అని చెప్పారు. ఇంకా మేము అక్కడ వ్యాన్ ఎక్కేసి ఎర్రవల్లి బస్ స్టాండ్ వరకు వెళ్ళాం గైస్. అక్కడ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయని చెప్పారు. ఆల్మోస్ట్ 20 minutes కల్లా మేము ఎర్రవల్లి బస్ స్టాప్కి అయితే రీచ్ అయ్యాం గైస్. ఒక 10 minutes కల్లా మనకి కర్నూలు బస్ అనేది దొరికింది. ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ మాతో పాటు వచ్చిన వాళ్ళే ఇప్పుడు కూడా మాతో పాటు రిటర్న్ అయ్యారు. బస్ అయితే చాలా ఫుల్ ఉండగా మాకు సీట్స్ అయితే దొరకలేదు. సో కాసేపు ఉన్నాము, కర్నూలుకి రీచ్ అయ్యాము. సో ఇది నా టుడే వ్లాగ్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గైస్. బాయ్.